హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మై బ్రేక్ఫాస్ట్ చపాతీ విత్ రాజ్మా ఆలు కర్రీ. చపాతీలోకి రాజ్మా బంగాళదుంప కలిపి కర్రీ చేశాను. ముందుగా నేను రాజ్మాని నైట్ టైమే నానబెట్టేశాను. బాగా నానాలి కదా, అవి చాలా గట్టిగా ఉంటాయి, హార్డ్గా ఉంటాయి కదా, అందుకని నేను నైట్ టైమే నానబెట్టేశాను. మార్నింగ్ కుక్కర్లో పెట్టేసుకొని ఒక 7-8 విజిల్స్ దాకా రానిచ్చుకున్నాను. చూడండి అలా ఉడికినాయి. తర్వాత బంగాళదుంపలు కట్ చేసుకొని అవి కూడా కుక్కర్లో పెట్టేసుకొని 3 విజిల్స్ రానిచ్చుకున్నాను. బంగాళదుంపలు కూడా ఉడకబెట్టేసుకొని రెడీ పెట్టేసుకున్నాను. దానిలో పచ్చిమిరపకాయ ఉంటే అది కూడా వేసుకున్నాను. తర్వాత ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను. పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ, అల్లం కట్ చేసుకొని రెడీ పెట్టుకున్నాను. మార్నింగ్ టైం మనకి బాగా హడావుడి కదా బ్రేక్ఫాస్ట్కి, అందుకే నేను అన్నీ ముందుగానే రెడీ చేసుకున్నాను. గ్రేవీ కోసమని నేను పల్లీలు వేయించుకుంటున్నాను. అవి వేగిన తర్వాత కొద్దిగా నువ్వులు కూడా వేయించుకుంటున్నాను. చూడండి, నేను నువ్వులు ఎక్కువ వేసుకోవట్లేదు, 1 టేబుల్ స్పూన్ మాత్రమే వేసుకుంటున్నాను. వేరుశనగపప్పు, నువ్వులు కలిపి వేయించుకోవాలి గ్రేవీ కోసం. గ్రేవీ బాగుంటుంది వేరుశనగపప్పు వేసుకుంటే, అందుకని నేను ఎక్కువ గ్రేవీలో పల్లీలే ఎక్కువ యూజ్ చేస్తాను. ఒక మందపాటి గిన్నె పెట్టుకున్నాను. ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఒక ఎండుమిరపకాయ తుంచి వేసాను. తాలింపు కోసం పచ్చిశనగపప్పు వేసుకుంటున్నాను. అవి వేగుతుండగా చూడండి, స్పూన్ పెట్టి తిప్పుకుంటున్నాను. వేగుతున్నాయి కదా, అవి వేగుతుండగానే ఆవాలు కూడా వేసుకోవాలి. నేను ఆవాలు కూడా వేసుకున్నాను. అవి వేగుతుండగానే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకుంటున్నాను. నేను ఎక్కువ తాలింపు అంటే జీలకర్ర ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. డైజెషన్కి బాగా పనిచేస్తుందని జీలకర్ర ఎక్కువ వాడతాను. తిరగమాత వేగింది. మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, అల్లము, పచ్చిమిరపకాయలు మొత్తం తిరగమాతలు వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయ తొందరగా మగ్గాలంటే కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలి. నేను కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను. గరిటె పెట్టి తిప్పుకోవాలి. ఒకసారి గరిటె పెట్టి తిప్పేసుకొని మూత పెట్టేసుకుంటే తొందరగా ఉడికిపోతాయి. ఈలోగా నేను వేయించుకున్న పల్లీలు, నువ్వులు, కొద్దిగా కొబ్బరి కూడా మిక్సీ గ్రైండ్ చేసుకుంటున్నాను. చూడండి, అలా గ్రైండ్ చేసుకున్నాను. తర్వాత టమాటాను కూడా 2 టమాటాలు తీసుకున్నాను. టమాటాలు కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిని కూడా గ్రైండ్ చేసుకున్నాను. వీటిల్లో ఉప్పు వేసుకుంటున్నాను. నేను ఇందాక రాజ్మా అవి ఉడకపెట్టేటప్పుడే ఉప్పు కూడా వేసేసుకున్నాను. దేనికి దానికి ఉప్పు వేసుకొని ఉడకపెట్టేసుకున్నాను. అప్పుడు మనకి పెద్ద ఉప్పు ఎక్కువ అనిపించదు కదా, ఒకేసారి వేయాలంటే ఎంత వేస్తామో అని భయం ఉంటుంది. అందుకని నేను దేనికి దానికి వేసుకుంటాను. చూడండి, ఉల్లిపాయలు వేగినాయి. ఈ రాజ్మా బంగాళదుంప ఉడకపెట్టి పెట్టుకున్నాం కదా, వాటిని ఉల్లిపాయలు వేగిన తాలింపులో వేస్తున్నాను. ఒకసారి గరిటె పెట్టి తిప్పుతున్నాను, పైకి కిందకి కలిసేటట్టుగా. ఇందా పేస్ట్ చేసుకున్నాను కదా నేను, టమాటా, పల్లీలు అవన్నీ పేస్ట్ అంతా ఈ తాలింపు వేసిన తర్వాత ఈ ముక్కల్లో వేసేసుకుంటున్నాను. కొద్దిగా జీలకర్ర పొడి వేసుకున్నాను. కొద్దిగా నేను దాల్చిన చెక్క పొడి కూడా వేసుకున్నాను. అంతే అండి, కూర దగ్గరికి వచ్చేసింది. కొత్తిమీర వేసుకున్నాను. ఇప్పుడు మన రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలి. నేను పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసానని కారం ఎక్కువ వేయట్లేదు. అవసరమైతే కారం కూడా వేసుకోవచ్చు. నేను ఎక్కువ కారం వేయలేదు, పచ్చిమిరపకాయలు బాగా వేసాను. అంతేనండి, చపాతీ రెడీ అయిపోయింది, కూర రెడీ అయిపోయింది. మీకు కనుక నా కూర నచ్చినట్లయితే, చపాతీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.